అన్నిటి గురించి ఆలోచించకు. అవసరమైన దాని గురించి మాత్రమే ఆలోచించు. ఎందుకంటే నీ మనసు ఒక అయస్కాంతం లాంటిది. అది ఆలోచనలను ఆకర్షించి వాటితో గడపాలి అనుకుంటుంది. పొరపాటున నీ మనసు పనికి మాలిన ఆలోచన వెంట పడిపోయిందే అనుకో, అప్పుడు అది నిన్ను పనికి మాలినోడిని చేస్తుంది. అందుకే సంబంధం లేని సంగతులు చర్చించకు. కాదు కూడదు అని చర్చించావే అనుకో, అప్పుడు నీ మనసు చెలిస్తుంది. ఒకసారి నీ మనసు చెలించటం మొదలు పెట్టిందే అనుకో, ఇక నీ జీవితంలో ఫలింపే ఉండదు. నువ్వేం చెయ్యాలనుకున్నా దాని మీద మనసు పెట్టలేవు. అంటే నీ మనసు నీ మాట వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. నీ మనసు నీ మాట వినకపోతే నీ జీవితంలో జరిగేదేంటో తెలుసా? ఒక పని నీకు అస్సలు ఇష్టం లేకపోయినా సరే ఆ పనిని నీ మనసు నీ చేత చేపిస్తుంది. ఆ పని చెయ్యకుండా ఉండలేవు, కానీ చేసిన తరువాత ఎందుకు చేశానా అని నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటావు. నీ మనసు నీ మాట వినకపోతే నువ్వు పడే మానసిక వేదన ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ ప్రేయసి ఇంకెవన్నో పెళ్ళాడుతుంటే ఎదురుగా నువ్వుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే నలుగురు మాట్లాడుకునే దగ్గరకెళ్ళి నువ్వు కూడా నీ నాలుక పెట్టావే అనుకో, నీ నాలుకకేమీ కాదు, దాందేం పోతుంది. ఆ 4 నిమిషాల్లోనే ఆ నలుగురిని నాకేసొస్తుంది. కానీ మాటల్నే మనసు తీసుకుంటుంది. అప్పుడు గట్టిగా నాలుక కరుచుకుంటావు. ప్రయోజనమేముంది చెప్పు? అందుకని ఇక నుండి నీ నోరు ముచ్చట్లు మొదలుపెట్టక ముందే నీ నాలుకను నువ్వే కరుచుకున్నావనుకో, కష్టాల నుండి బయటపడతావు. ఎవరితోనూ ఎక్కువ చనువుగా ఉండకు. ఎందుకంటే చనువెక్కువైతేనే అవతల వ్యక్తికి నువ్వు అలుసైపోతావు. మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, మంచిగా ఉన్నోడి మీదే మట్టి చేతులేసి మనోడేలేరా అంటారు. మంచిగా ఉండొద్దు అనటం లేదు, కానీ మరీ మంచిగా ఉంటే మరీ అలుసైపోతావు. ఆ తర్వాత ఆలోచనల్లో పడిపోతావు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఎవరెలాంటోళ్ళో మనసెరిగి మసులుకో. నిన్ను బాగా ఇష్టపడే వాళ్ళని వాడుకొని వదిలేయకు. నీ అవసరాల్లో నీకు సహాయం చేసిన వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యాల్సి వచ్చినప్పుడు చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పకు. నిన్ను నిజంగా నమ్మినోళ్ళని ఎప్పటికీ మోసం చెయ్యకు. నిన్నెప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్ళని నువ్వు కూడా మర్చిపోకు. నీ ధ్యాసంతా నువ్వు కోల్పోయిన దాని మీద ఉంచకు. అది నీకు బాధను మిగులుస్తుంది. ప్రస్తుతం నీకున్న దాని మీదే నీ ధ్యాసంతా ఉంచు. అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీ తల్లిదండ్రుల పేదరికాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవమానించకు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ధనవంతులు కాకపోయినా సరే నీకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళేం చేసినా నీకోసమే చేశారు. నీకోసమే బ్రతికారు కూడా. నువ్వెంత సంపాదించినా సరే వాళ్ళ త్యాగానికి వెల కట్టలేవు. ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పాల్సి వస్తే, నన్ను క్షమించు, ఇది నా తప్పే అనే ఉపయోగం లేని క్షమాపణలు చెప్పకు. నువ్వు తప్పు చేసినప్పుడు నా తప్పు నేనెలా సరిచేసుకోవాలి అని అడుగు. నీ తప్పు నువ్వే సరిచేసుకోవడానికి ప్రయత్నించు. నీకు దూరం అవుతున్న వాళ్ళ గురించి అస్సలు భయపడకు. దూరం అవుతున్న వాళ్ళ గురించి బాధపడాల్సి వస్తే నిన్ను నువ్వు కోల్పోతావేమో అని భయపడు. అబద్ధానికి ఆమడ దూరంలో ఉండు. ఎందుకంటే ఒక అబద్ధం ఎంతోమంది నమ్మకాన్ని చంపేస్తుంది. ఒకే చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఆ చెట్లన్నింటినీ తగలబెట్టడానికి కూడా ఒక అగ్గిపుల్లే సరిపోతుంది. అలానే నీ మీదున్న నమ్మకాన్నంతా పోగొట్టడానికి ఒక అబద్ధం సరిపోతుంది. ప్రతిదానికి స్పందించకు. నీ స్పందన ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు అంత ప్రళయంగా మారతాయి. నీ జీవితంలో ప్రతిదీ పక్కనోడు తెలుసుకునేటట్లు బ్రతకకు. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి, పక్కనోడి నోట్లో కాదు.
నీ జీవితమంతా పక్కనోడి నోట్లో పడిందే అనుకో, వాడు దాన్ని ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా వస్తాడు. అప్పుడది చూసే వాళ్ళకి చూడలేనంత చండాలంగా కనపడుతుంది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏడ్పించకు. ఎందుకంటే డబ్బు పెట్టినా సరే కొనలేని ఖరీదైన ద్రవం కన్నీళ్ళు. అవి నీ కంటికి నీళ్లలాగా కనపడొచ్చేమో కానీ వాటి నుండి ఎన్నో భావోద్వేగాలు బయటికి వస్తూ ఉంటాయి. ఎవరితోనైనా సరే ఎలా పడితే అలా మాట్లాడకు. ఎందుకంటే వినే చెవి వాడి నోటిని పరిగెత్తిస్తుంది. ఎదుటోడేదో మాట్లాడాడని వాడి స్థాయిని క్రిందకు లాగాలని ప్రయత్నించకు. ఎందుకంటే ఒకడిని క్రిందకి లాగాలి అంటే నువ్వు వాడి క్రింద నుంచుంటేనే లాగగలవు. మూర్ఖుడితో ఎప్పుడూ వాదనకు దిగొద్దు. ఎందుకంటే వాడు నిన్ను వాడి స్థాయికి దిగజార్చి నీ గౌరవం మీద దెబ్బ కొడతాడు. 1000 మంది స్నేహితులు ఉండాలని కోరుకోకు. ఎందుకంటే 1000 మంది స్నేహితులు ఉండటం గొప్ప కాదు. 1000 మంది నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే నీ పక్కనే నిలబడి ఉండే ఒక స్నేహితుడు ఉండటం గొప్ప. బాగా తెలివైన వాడితో స్నేహం కోసం పాకులాడకు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఇతరులకు సహాయం చేయడానికి చెయ్యి అందించే వాడితో స్నేహం చెయ్యి. నీ వెనక ఎవరో ఉన్నారని ఎగిరిపడకు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నీకేమీ లేదని అందరూ అనుకుంటారు. కొమ్మ మీద కూర్చున్న పక్షిని చూసి నేర్చుకో. అది కూర్చున్న కొమ్మ ఇరిగిపోయిద్దని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దాని నమ్మకం కూర్చున్న కొమ్మ మీద కాదు, దాని సొంత రెక్కల మీద. అలానే నిన్ను నువ్వు నమ్ముకున్న రోజున నీలో ఉన్న భయాలన్నీ బయటకు పోతాయి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అని అనుకోకు. నీకున్న ప్రతిదాన్ని పద్ధతిగా మార్చుకో. నీ పిల్లలకి ఎప్పుడు కూడా బాగా డబ్బు సంపాదించండి అని చెప్పకు. సంతోషాన్ని సంపాదించుకోమని చెప్పు. వాళ్ళు పెరిగే కొద్దీ డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి విలువ తెలుసుకుంటారు. ఎవరిని ఎక్కువగా ప్రేమించకు. ఎవరిని ఎక్కువగా నమ్మకు. ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే ఎక్కువ బరువెత్తుకున్నవాడెవడైనా సరే ఎక్కువ దూరం నడవలేడు. బంధాలు కూడా అంతే. జీవితం సులభంగా ఉండాలని అనుకోకు. జీవితంలో ఎన్నో కష్టమైన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇతరులను కాపీ కొడుతూ ఉంటారు. ఇతరుల మాటలు, పనులు కాపీ కొట్టకు. కాపీ కొడితే నీలో ఎవడో కనపడతాడు, నీలో నువ్వు కనపడవు. ఎప్పుడు కూడా మానసిక ఆందోళనకు గురి కావద్దు. ఎందుకంటే నీ మనసు ఒక నీటి మడుగు లాంటిది. ఆ నీటిని కదిలిస్తే ఆ నీటి లోపల ఏముందో కనపడటం కష్టం. ఆ నీటిని కదపకుండా అలానే ఉంచితే నీటిలో ఉన్న ప్రతిదీ స్పష్టంగా కనపడుతుంది. నీ మనసు కూడా అంతే. మానసిక ఆందోళన చెందితే ఏమి చెయ్యాలో అర్థం కాదు. నీ మనసును నిమ్మళంగా ఉంచితే నీకేం చెయ్యాలో అంతా స్పష్టంగా అర్థమవుతుంది. నీ జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలి అని ఆశపడకు. నువ్వు ఊహించని సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. అంత మాత్రం చేత నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రి వచ్చే చీకటి ఉదయం వచ్చే వెలుగుతో వెళ్ళిపోతుంది. అలానే జీవితం కూడా. కానీ రాత్రి వచ్చేది నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, పగలొచ్చేది నువ్వు పని చేసుకోవడానికి అని మాత్రం మర్చిపోకు. క్రమశిక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. సుదీర్ఘకాలం సుఖంగా ఉండడానికి కొంతకాలం పడే కష్టమే క్రమశిక్షణ. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడిపోయినోడే. గొప్పోళ్ళందరూ ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టినోళ్లే. కానీ వాళ్ళందరూ
క్రమశిక్షణగా నేర్చుకోవడం వల్లే ఆ స్థాయిలో ఉన్నారు. నేనే ఎందుకు మంచిగా ఉండాలి అని మదన పడకు. ఎందుకంటే విలువైన వస్తువుల కంటే విలువలే గొప్పవి. అందుకే నీ ముఖంపై చిరునవ్వుని చూడాలి అనుకునే వాళ్లను గౌరవించు. నీ నుండి ఏమీ ఆశించని వాళ్లను కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యపరచు. నువ్వెలా ఉన్నా పర్వాలేదు అనుకోకు. ఎందుకంటే జీవితంలో నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించలేకపోవచ్చు, కానీ కావాలని కష్టపెట్టడం మాత్రం మంచిది కాదు. నీ జీవితంలో టైంని తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు టైం చాలా ఆలస్యంగా నడుస్తుందేంటి అనిపిస్తుంది. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నా టైం ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. నువ్వు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ టైం ఏంటి ఎంతసేపటికి అయిపోదు అనిపిస్తుంది. నీకేమీ దరితోసనప్పుడు ఈ టైం ఏంటి ఇంత నెమ్మదిగా నడుస్తుంది అనిపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం టైం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? టైం నీ వెంట రావాలని నువ్వు అనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. నువ్వే దాని వెంటబడి వెళ్ళాలి. ఇది ఎప్పటికీ మర్చిపోకు. సరేనా? సరే మరి. ఏదో ఒక టైంలో మళ్ళీ మనిద్దరం కలుస్తాం. అప్పుడు మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు.